ఆయనకి పబ్లిక్ లకు వచ్చి మాట్లాడమని చెప్పులు తీసుకొని దంతారు అనేసి ఒక్కరు కూడా మీద ఎవరు పెట్టారు. ఏ లెక్క ప్రకారం వచ్చి ఈ రోజు కూలగొట్టేస్తా అని నీ అయ్య జాగిరా నీ అమ్మ జాగిరా ఈడ కూలగొట్టడానికి నువ్వు 5 ఏళ్ళ నుండి పోతావురా నాయన. తర్వాత ఎవడో కూడా వస్తాడు సీఎం గా. కానీ మేము పర్మనెంట్ గా ఉంటాం కదా. సచ్చే దేవుడు తీసుకోని రోజు సచ్చే వరకు ఉంటారు పబ్లిక్. నీ సీటు 5 ఏళ్ళకి ఒకసారి చేంజ్ అవుతుంది కానీ పబ్లిక్ సంబంధాలు అనేది చేంజ్ అవ్వవు. ఒక ప్రాపర్టీ అనేది ఎంత కష్టపడితే జీవితకాలం మొత్తం కష్టపడితే మేము సంపాదించుకున్నాం ఇల్లులు. ఇప్పుడు నా ఒక్కదాన్ని కాకుండా ప్రతి ఒక్కరి బఫర్ జోన్ అని ఎఫ్టీఏలని అదని ఇదని మాకు ఇక్కడ ఉంటున్నలకు మాకే ఇబ్బంది లేదు. నువ్వు వర్షం వచ్చినప్పుడు 18 గేట్ వదిలితే కూడా ఒక డ్రాప్ ఇక్కడ దాకా రాలేదు, సగం కూడా లిమిట్ అవ్వలేదు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, తీసుకెళ్లి అక్కడ చూడండి ఒకసారి ఎంత హైట్ లో ఉన్నాం మేము, ఎంత ఉన్నాం అనేసి. 550 గజాల రిజిస్ట్రేషన్ పట్టా ఫ్లాట్ ఉంది ఈడ పక్కన. ఆ ఫ్లాట్ ని ఇడిచిపెట్టి ఇక్కడ దాకా రావడానికి ఏముంది? ఇంతగానం ఎంత డిస్టెన్స్ ఏంటని కూడా చూసుకోకుండా ఏ లెక్క ప్రకారం చేస్తున్నారు. ఇంతకీ ఏం సహాయం అండి?